ఏ మ్యూచువల్ ఫండ్స్ మంచివి? అందులో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చెయ్యచ్చా? లేదా? ఇది మీరందరూ అడిగే మోస్ట్ కామన్ క్వెషన్. కానీ ఇవాల్టి వీడియో మీరు చూసిన తర్వాత ఈ డౌట్ లేదా ఈ క్వెషన్ ఎవ్వరిని అడగరు. ఎందుకంటే ఇవాల్టి వీడియోలో నేను మీ అందరి కోసము ఒక మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ టూల్‌ని తీసుకొచ్చేసాను. ఇందులో మనము పర్ఫెక్ట్ మ్యూచువల్ ఫండ్‌కి ఏ కాంబినేషన్ ఉంటే అదొక పర్ఫెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఉంటుందో ఆ ఫిల్టర్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మనం ఆ టూల్స్‌లో ఇన్‌పుట్ చేసిన తర్వాత మనకి మన గోల్ ప్రకారము పర్ఫెక్ట్ ఇండియాలో ఉండే టాప్ మ్యూచువల్ ఫండ్ లిస్ట్ మనకొస్తుంది. అండ్ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఆ లిస్ట్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి, ఆ క్రైటీరియాస్ ఏంటి, ఈ స్క్రీనర్ టూల్ ఏది, ఎలా వాడాలి, ఇలా అన్నిటి గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నారు మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఈ వీడియో ఇప్పుడు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 10% కరెక్షన్ అనేది జరిగింది. అండ్ లాస్ట్ మంత్ జస్ట్ అక్టోబర్ మంత్లోనే సింగిల్ మంత్లో 6% కంటే ఎక్కువగా మార్కెట్స్ అనేవి ఫాల్ అనేది అయ్యాయి. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ డేటా మనం చూసుకుంటే మంత్లీ 6% ఫాల్ జస్ట్ 6 టైమ్స్ మాత్రమే జరిగింది. లాస్ట్ 10 ఇయర్స్లో జస్ట్ 6 టైమ్స్ మాత్రమే 6% ఫాల్ మార్కెట్లో జరిగింది. ఒక పక్కనేమో మార్కెట్స్ ఇలా పడుతుంటే ఇంకో పక్కన ఏమవుతుందో తెలుసా? మార్కెట్స్ పడుతున్నాయని చెప్పి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అంటే లాస్ట్ కొన్ని ఏళ్ల నుంచి చూస్తుంటే లాస్ట్ అక్టోబర్ మంత్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో ఎంత వచ్చిందో తెలుసా? 41,887 crore రూపీస్ ఎస్ఐపిస్ ద్వారా మనందరం ఇన్వెస్ట్ అనేది చేశాము. అండ్ ఇది 20%తో గ్రో అవుతుంది. సో ఒక పక్కన మార్కెట్ పడుతోంది, ఇంకో పక్కన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతోంది. సో ఇలాంటి టైంలో మీరు, నేను, మనలాంటి అందరం ఇన్వెస్టర్స్ కరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మీకోసం ఈ వీడియోని తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు మనము స్క్రీనర్ టూల్ ఏది, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో మనం ఇవాళ యూస్ చేసుకోబోతున్న స్క్రీనర్ టూల్ పేరు టిక్కర్ టేప్. టిక్కర్ టేప్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇది మీరు ఈక్విటీ స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి యూజ్ చేస్తుండొచ్చు. కానీ ఇందులోనే ఒక అమేజింగ్ మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ టూల్ ఉంది. అది వల్ల మనం యూజ్ చేసుకోబోతున్నాము. అండ్ డిస్క్లైమర్, టిక్కర్ టేప్ వాళ్ళు మాకేమే డబ్బులు ఇవ్వలేదు ఈ వీడియో ప్రమోట్ చేయడానికి లేదా వీళ్ళ టూల్ యూజ్ చేయడానికి. ఇది జస్ట్ అమేజింగ్ టూల్. చాలా మంచి మ్యూచువల్ ఫండ్ స్కానర్ మనకి ఇందులో ఉంది కాబట్టి నేను ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నాను. సో మీరు టిక్కర్ టేప్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీరు మోర్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయగానే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ అని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఫైండ్ ద రైట్ పిక్ విత్ మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ అని వస్తుంది. సో ఇక్కడ మనము స్టార్ట్ స్క్రీనింగ్ మీద మీరు క్లిక్ అనేది చేయాలి. సో స్టార్ట్ స్క్రీనింగ్ అని క్లిక్ చేయగానే ఏదైతే మనకి గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో, సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ అయి ఉంటాయి, కేటగిరీ తీసేద్దాము. బట్ ఇక్కడ ప్లాన్ సెలెక్టెడ్ ఉంది కదా, గ్రోత్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ ప్లాన్ ఏంటి, ఐడిసిడబ్ల్యూ, బోనస్, ఇవన్నిటి మీద ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. అది ఐ కార్డ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చెక్అవుట్ చేయండి దీని మీద క్లారిటీ కావాలంటే. సో ఇక్కడ గ్రోత్ ప్లాన్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. దాంట్లో మనం చూసుకుంటే మొత్తం ఇండియాలో మనకి ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటే 1,515 రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము 1,500 మ్యూచువల్ ఫండ్స్లో ఏది బెటర్ అని సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో మనం ఒక్కొక్క ఫిల్టర్ యాడ్ చేసుకుంటున్న కొద్దీ ఈ కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో అన్నిటికంటే ఫస్ట్ ఒక మంచి రెప్యూటెడ్ పాపులర్ ఏఎంసీ లేదా పాపులర్ ఫండ్ హౌస్తోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి ఏదైతే ఏయుఎం ఉందో ఈ ఏయుఎంని నేను మినిమం 5,000 కోట్లు చేస్తున్నాను. అంటే నాకు ఒక ఫండ్ హౌస్లో మినిమం 5,000 కోట్ల ఏఎంసీ రన్ చేస్తున్న లాంటి మ్యూచువల్ ఫండ్లోనే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని పెట్టంగానే మనకి 1,500 నుంచి 297 రిజల్ట్స్కి వచ్చేసింది. సో ఏవైతే చిన్న చిన్న మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో అవన్నీ ఎలిమినేట్ అనేది అయిపోయాయి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్న మ్యూచువల్ ఫండ్ అయినా పెద్దదైనా అన్నీ మంచి హైలీ రెగ్యులేటెడ్ స్పేస్. మనకి స్టాక్స్, ఈక్విటీ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్లో రూల్స్ చాలా స్ట్రాంగ్, సెబీ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటుంది. సో మీ డబ్బులకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఫండ్ హౌస్, ఫండ్ మేనేజరు వాళ్ళ కేపబిలిటీస్ మీద ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మంచి మినిమం 5,000 CR ఏయుఎం ఉన్న కంపెనీ అయితే ఫండ్ హౌస్లో మంచిగా ఉంటుంది. ఫండ్ మేనేజర్ కూడా మంచి రెప్యూటెడ్ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నేను మినిమం 5,000 crores యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ సిఏజిఆర్ 3 ఇయర్స్ రిటర్న్స్ ఉంది కదా, సిఏజిఆర్ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మనము సిఏజిఆర్ అనుకుందాం కదా. సో సిఏజిఆర్ ఏం చెప్తుంది, మనకి 3 ఇయర్స్లో యావరేజ్ రిటర్న్స్ ఎంత వచ్చిందో చెప్తుంది. అంటే ఇప్పుడు 2024 నడుస్తుంది. ఇప్పుడు సపోజ్ నిఫ్టీ ఒక 20% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్కి. 2023లో 5% లాస్ వచ్చింది, -5% రిటర్న్స్ వచ్చింది అనుకుందాం. దెన్ అగైన్ ఇప్పుడు 20%, లాస్ట్ ఇయర్ -5 కదా, సో 15% నెట్ రిటర్న్స్. దానికంటే ముందర ఇంకొక 15% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం. సో ఓవరాల్గా 3 ఇయర్స్ కంపేర్ చేస్తే నిఫ్టీ 30% రిటర్న్స్ ఇచ్చింది, సిఏజిఆర్ 10% వస్తుంది.
కానీ ఎవరైతే సెకండ్ ఇయర్‌లో ఇన్వెస్ట్ చేశారో పాపం వాళ్ళకి 5% లాస్ వస్తుంది గదా! సో, ఇలా మనకి సీఏజీఆర్‌తో కాకుండా ఎవ్రీ ఇయర్ టు ఇయర్ ఇండివిడ్యువల్‌గా ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆ ఫండ్ హౌస్, ఆ ఫండ్ మేనేజర్ అని మనకి రోలింగ్ రిటర్న్స్ చెప్తుంది. సో, దానికోసం ఇక్కడ రోలింగ్ రిటర్న్స్ 3 ఇయర్ యావరేజ్ రోలింగ్ రిటర్న్స్‌ని నేను యాడ్ చేస్తున్నాను. సో, దీంతో మనకి ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ ఇస్తుందా లేదా మనకి చెప్తుంది. అండ్ ఇక్కడ డన్ అని మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ రోలింగ్ రిటర్న్స్‌లో ఇక్కడ మీరు సింపుల్‌గా -33% ఉంది కదా! దీన్ని నేను 20%కి చేస్తున్నాను. అంటే మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నామో అది ఎవ్రీ ఇయర్ మనకి యావరేజ్‌గా 20% ప్రాఫిట్ ఇస్తూ ఉండాలి. ఎందుకు? ఇదేమో రెగ్యులర్ ఇండెక్స్ ఫండ్స్ కంటే మనం మ్యూచువల్ ఫండ్స్‌ని పిక్ చేసుకుంటున్నామంటే కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనకి రిటర్న్స్ కూడా మంచిగా ఉండాలి కదా! సో, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి యావరేజ్ రోలింగ్ రిటర్న్స్ అట్‌లీస్ట్ 20% ఉండే మ్యూచువల్ ఫండ్సే నాకు కావాలి అని పెడుతున్నాము. అండ్ అలా చేస్తే మన రిజల్ట్స్‌లో ఇందాక 300 ఉంది కదా! అది ఇప్పుడు మనకి 100 రిజల్ట్స్‌కి కిందకి వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ యాడ్ చేసుకోబోయే ఫిల్టర్ ఏంటి అనంటే మనం ఇప్పుడు 20% రిటర్న్స్ మనం యాడ్ చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్ మన ఏదైతే బెంచ్ మార్క్ ఇండెక్స్ ఉంటుందో, సపోజ్ ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకుందాం. సో, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌కి బెంచ్ మార్క్ ఏముంటుంది? నిఫ్టీ 50 ఉంటుంది. సో, మనం పిక్ చేసుకునే మ్యూచువల్ ఫండ్ దాని యొక్క రెస్పెక్టెడ్ బెంచ్ మార్క్‌ని ఎంత పర్సెంటేజ్‌తో ఔట్ పర్ఫార్మ్ చేస్తోంది అని మనకి ఆల్ఫా చెప్తుంది. సో, సపోజ్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇదో 10% రిటర్న్స్ ఇస్తోంది. మన మ్యూచువల్ ఫండ్స్ 10% కంటే ఎక్కువ ఇవ్వాలి గదా! సో, అది మనకి ఆల్ఫా చెప్తుంది. అండ్ దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకొని ఈ ఆల్ఫా వాల్యూని నేను మినిమమ్ 2 పెడుతున్నాను. ఇక్కడ -19 ఉంది గదా! మినిమమ్ 2 చెప్తున్నాను. అంటే మనం పిక్ చేసుకునే అన్ని మ్యూచువల్ ఫండ్స్ బెంచ్ మార్క్ ఇండెక్స్‌ని అట్‌లీస్ట్ 2% కంటే ఎక్కువ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అని చెప్పి ఈ ఆల్ఫా మనకి చెప్తుంది. ఇప్పుడు ఆల్ఫా వచ్చేసింది. దీన్ని కొంచెం మినిమైజ్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి స్పేస్ తగ్గుతుంది. సో, ఇప్పటివరకు మనము ఏయుఎంని సెలెక్ట్ చేసుకున్నాము. 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్ఫాని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేసుకోబోయేది రిస్క్ ఫ్యాక్టర్‌ని మేనేజ్ చేసే షార్పీ రేషియో. సో, ఈ షార్పీ రేషియో మనకి ఇక్కడ మెజర్ ఆఫ్ రిస్క్ అడ్జస్టెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫండ్ క్యాలిక్యులేటెడ్ యాస్ రిటర్న్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్స్. చాలా కాంప్లికేటెడ్‌గా, కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. దీన్ని మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తాను. మనము ఒక రూపాయి రిస్క్ తీసుకుంటున్నాము అనుకుంటే దానికి అగెయిన్స్ట్‌గా మనకి ప్రాఫిట్ ఎంతొస్తోంది అని చెప్పి మనకి ఈ షార్పీ రేషియో చెప్తుంది. అండ్ మన మాక్సిమం ఎఫర్ట్ ఏముండాలి? మనం ఒక రూపాయి రిస్క్ తీసుకుంటున్నామనంటే మినిమమ్ రూపాయి అయినా మనకి రిటర్న్ రావాలి. అంతకంటే ఎక్కువ రావాలి. మనం రూపాయి రిస్క్ తీసుకుంటున్నాము. దానికంటే తక్కువ రిటర్న్స్ వస్తే మంచిది కాదు కదా! సో, ఇక్కడ మనము షార్పీ రేషియో మినిమమ్ 1 నుంచి హైయెస్ట్ ఎంతుందో అంత పెట్టేస్తున్నాను. సో, ఇది మనకి ఏం చేస్తుంది అనంటే మనం ఒక ₹100 రిస్క్ తీసుకుంటున్నాము. ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశానంటే ₹100 మినిమమ్ రిటర్న్స్ రావాలి. లేదా దానికంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే పొటెన్షియల్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే నాకు కావాలి అని చెప్పి మనం ఇక్కడ ఫిల్టర్‌లో యాడ్ చేసాము. అండ్ ఇప్పుడు రిజల్ట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 65 వరకు వచ్చేసింది. 1500 దగ్గర మొదలుపెట్టాము. ఇప్పుడు 65 దగ్గరకు వచ్చేసింది. దీన్ని మనం ఇంకొన్ని ఫిల్టర్స్ యాడ్ చేస్తుంటే ఇది ఇంకా తగ్గుతూ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం యాడ్ చేసుకునే ఫిల్టర్ ఏంటంటే ఎక్స్‌పెన్స్ రేషియో. సో, ఈ ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మనం మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి మన డబ్బులు ఇస్తున్నాము ఇన్వెస్ట్ చేయమని. సో, దానికోసం వాళ్ళు కొంత కమిషన్ చార్జెస్ చేసుకుంటారు. అది ఈ ఎక్స్‌పెన్స్ రేషియో. అండ్ ఈ ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే మనకంత మంచిది. సో, మాక్సిమం ఎక్స్‌పెన్స్ రేషియో 1% నేను చేస్తున్నాను. అంటే మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో దాంట్లో 1% కంటే ఎక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉండకూడదు అని చెప్పి ఇది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు మార్కెట్స్ పడుతున్నాయి. మీరందరి డిమాండ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఈ ఒక్క అడిషనల్ ఫిల్టర్‌ని యాడ్ చేస్తున్నాను. బట్ దీన్ని పర్సనల్‌గా ఎక్కువ చూడకండి. సో, ఇదేంటంటే పర్సెంటేజ్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో, ఇది ఏంటి అనంటే ఈ మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేసిన ఆల్ టైమ్ హై నుంచి ఇప్పుడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్‌లో మనకి దొరుకుతోంది అని చెప్పి ఈ ఫిల్టర్ చెప్తుంది. ఇది మోస్ట్‌లీ నేను పెద్ద ఫ్యాన్ కాదు. ఎందుకంటే ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఉంటే అది మేబీ ఇప్పుడు మార్కెట్ 10% పడితే ఆ మ్యూచువల్ ఫండ్ ఓన్లీ 4-5% పడుండొచ్చు. లేదు అనంటే ఒకవేళ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ కరెక్షన్‌తో పాటు ఈక్వల్‌గా ఎక్కువ పడుతూ ఉండొచ్చు. బట్ అదే విధంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ కూడా అవుతాయి. సో, దానికి ఎగ్జాక్ట్ కోరిలేషన్ మనం తీసుకురాలేము. బట్ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి అది కూడా నేను ఇక్కడ ఫిల్టర్‌లో యాడ్ చేస్తే మనకి ఇక్కడ మల్టిపుల్ ఇప్పుడు మనకి 55 రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 55లో ఫ్లెక్సీ క్యాప్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్స్ ఉన్నాయి, లార్జ్ క్యాప్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి, లిక్విడ్, డెట్ చాలా రకాల అన్ని కాంబినేషన్ ఫండ్స్ ఇండియాలో ఉండే టాప్ 55 ఫండ్స్ మనకు దొరికాయి. సో, ఇప్పుడు ఇందులో మనం ఏం చేసుకోవాలి? మనకి ఏది కావాలి?
మన గోల్‌కి ఏది సెట్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దానికి నేను ఈ డేటా మొత్తాన్ని ఒక ఎక్సెల్ షీట్‌లో ఎక్స్‌పోర్ట్ అనేది చేసుకుంటున్నాను. అండ్ ఒక్క విషయం ఏంటంటే ఇది పెయిడ్ ఫీచర్. సో, ఈ ఎక్స్‌పోర్ట్ చేయడం అవ్వచ్చు, లేదా ఈ మ్యూచువల్ ఫండ్ ఫిల్టర్ అవ్వచ్చు. ఇది టిక్కర్ టేప్‌లో పెయిడ్ వెర్షన్‌లో మాత్రమే ఉంది. కానీ నేను మీ అందరి కోసము అది ఫ్రీగా ఈ ఎక్సెల్ షీట్‌ని కింద డిస్క్రిప్షన్‌లో పిన్డ్ కమెంట్‌లో యాడ్ చేస్తాను. సో, ఇదంతా ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ చేసేసి జస్ట్ ఎక్సెల్ షీట్ మాత్రము మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌ని మీరు ఫిల్టర్ అవుట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి అన్ని మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఎక్సెల్‌లోకి వచ్చేసింది. సో, ఇప్పుడు ఇందులో మనము లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము, రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము. నాకు ఇంకొక 15, 20, 30 ఇయర్స్ టైం ఉంది ఇన్వెస్ట్ చేయడానికి అనుకున్నాం అనుకోండి. మనం మాక్సిమం పోర్ట్‌ఫోలియో ఈక్విటీలో ఎక్స్‌పోజర్ అనేది పెట్టుకోవచ్చు. అది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో అవ్వచ్చు. లేదు అలా కాదు, నాకు మేబీ ఒక 3-5 ఇయర్స్‌లో ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను అనేసి అనుకుంటే అప్పుడు మనం బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లోకి వెళ్ళాలి. అంటే ఏంటి, మనకి ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఉండాలి, డెట్ కూడా ఉండాలి. లేదు అలా కాదు, నాది రిటైర్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నాకు 50-60 ఏళ్ళు వచ్చేసాయి. సో, ఇప్పుడు నాకు సేఫ్‌గా మనీ ఒక దగ్గర పార్క్ అయి ఉండాలి, నేను దాంట్లో ఎస్‌డబ్ల్యూపీ యాక్టివేట్ చేసుకుంటాను అనేసి అలాంటి థాట్ ప్రాసెస్‌లో ఉంటే మనం డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో చూస్ చేసుకోవాలి. సో, మన గోల్ స్పెసిఫిక్‌ని బట్టి మనం దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నామని మనం ఫండ్స్‌ని చూస్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడేమో అన్ని ఫండ్స్ లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ఫిల్టర్స్ యాడ్ చేశాను. సో, ఇప్పుడు ఈ ఫిల్టర్స్‌లో మనము సబ్ కేటగిరీస్‌లో దీన్ని మొత్తం క్లియర్ ఆల్ చేసేసి, ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాము, లాంగ్ టర్మ్ కోసం నేను ఇప్పుడు నా ఏజ్ 25, 26 ఉంది. సో, నాకు రిటైర్మెంట్ ఒకవేళ 60 ఏళ్ళకి వస్తుంది అని అనుకుంటే ఇంకొక 35 ఇయర్స్ నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో, నాకేంటి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ 3 ఈక్విటీ క్లాసెస్‌లో సెగ్మెంట్స్‌లో నేను డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు దీంట్లో నాకు ఆప్షన్స్ ఏముంటాయి, ఒకటి ఇండివిడ్యువల్‌గా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో నాకు 4 లార్జ్ క్యాప్ ఫండ్స్ మనం ఏదైతే ఫిల్టర్స్ యాడ్ చేసామో దాంట్లో వచ్చిన టాప్ 4 లార్జ్ క్యాప్ ఫండ్స్ వచ్చాయి. మనకి ఇదేమో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రో బ్లూ చిప్ ఫండ్, తర్వాత కెనరా రా బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్, తర్వాత ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్. ఈ 4 మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మనకి ఎక్స్‌పెన్స్ రేషియోస్ ఇక్కడ వచ్చేసాయి. 3 ఇయర్ యావరేజ్ రిటర్న్ వచ్చింది. షార్పీ రేషియోస్, ఆల్ఫా అన్నీ వచ్చిన తర్వాత మనకి టాప్‌లో వచ్చింది ఏంటి, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. సో, నాకు ఇంకా నో బ్రెయినర్ కదా, నేను లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకు అనంటే మనం అన్ని క్రైటీరియాస్ ఫిల్టర్స్ ఏవైతే ఇచ్చామో దాంట్లో మనకి ఇది బెస్ట్ ఫండ్ అని వచ్చింది. మనకి ఏయుఎం చాలా ఎక్కువ ఉంది, 34,000 క్రోర్స్ ఉంది. సిఏజీఆర్ 19.3% ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.67% మాత్రమే ఉంది. రోలింగ్ రిటర్న్స్ బానే ఉన్నాయి. షార్పీ రేషియో బానే ఉంది. ఆల్ఫా బానే ఉంది. పర్సెంటేజ్ అవే ఇప్పుడు మనకి ఏదైతే నిఫ్టీ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ నిప్పాన్ ఇండియా యొక్క ఆల్ టైమ్ హై నుంచి 8% డిస్కౌంట్‌లో నాకు దొరుకుతుంది. సో, ఓవరాల్‌గా అన్నీ చూసుకుంటే కూడా లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను సింపుల్‌గా ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి యెస్. సో, ఒకవేళ లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి నాకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, దీన్ని ఒక గ్రీన్ కలర్ లైన్‌లో పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి, మిడ్ క్యాప్‌లో కావాలి. సో, లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిడ్ క్యాప్‌లో సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మిడ్ క్యాప్‌లో దీన్ని లార్జ్ క్యాప్ తీసేద్దాం. యెస్. సో, ఇప్పుడు మిడ్ క్యాప్‌లో చూసుకుంటే మనకి ఇంకొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఆప్షన్స్ వచ్చేసాయి మనకి. కానీ టాప్ ఆప్షన్ ఏముంది, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ వచ్చింది. తర్వాత సెకండ్ హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అని వచ్చింది. సో, ఇప్పుడు ఈ రెండిట్లో మాక్సిమం మనకేంటి, ఏదైతే టాప్‌లో 1-3 పొజిషన్స్‌లో ఏవైతే ఉంటాయో ఆ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్, హెచ్‌డిఎఫ్‌సి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వచ్చింది. సో, ఇప్పుడు ఈ 3 ఫండ్స్‌లో ఏదో ఒకటి నేను పిక్ చేసుకొని హ్యాపీగా మిడ్ క్యాప్ కోసం మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ నాకు స్మాల్ క్యాప్ కూడా కావాలి. సో, ఇక్కడ మళ్ళీ స్మాల్ క్యాప్ అని సెర్చ్ చేసి ఓకే నొక్కంగానే మళ్ళీ నాకు సమ్ 6, 7, 10 ఫండ్స్ వచ్చేసాయి. సో, ఇప్పుడు ఇందులో టాప్‌లో వచ్చింది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చింది. హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చింది. సో, ఇప్పుడు నేను మళ్ళీ క్వాంట్‌లో అవ్వచ్చు, నిప్పాన్‌లో అవ్వచ్చు, దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటాను స్మాల్ క్యాప్‌కి. సో, ఇప్పుడు దేంట్లో ఎంత అలొకేషన్ చేయాలి అవన్నీ ఆల్రెడీ మీకు డిఫరెంట్ వీడియోస్‌లో చాలా చెప్పాను. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనేం చూస్తున్నాను, మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, లార్జ్ క్యాప్ అవ్వచ్చు, అన్నిట్లో నిప్పాన్ పేరు వస్తూనే ఉంది. సో, ఒకవేళ నాకు న్యూట్రల్‌గా ఒకటే ఫండ్ హౌస్‌ని నేను నమ్మాలి అని అనుకుంటే
అన్నిట్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో నిప్పాన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ అనేది చేసేస్తాను. లేదు నాకసలు ఇలా ఒక ఇండివిడ్యువల్‌గా గూడా కాదు. నాకొక ఫ్లెక్సీ క్యాప్ ఉంటే బెస్ట్. ఫ్లెక్సీ క్యాప్‌లో ఏంటి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని కాంబినేషన్స్‌లో వాళ్ళే సెగ్రిగేట్ చేసుకొని, వాళ్ళే మేనేజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. సో, అప్పుడు నేను ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోగానే మనకి సమ్ 5, 6 మళ్ళీ ఫ్లెక్సీ క్యాప్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో క్వాంట్ ఫ్లెక్సీ ఉంది, హెచ్‌డిఎఫ్‌సి ఉంది, హెచ్‌డిఎఫ్‌సి రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఉంది. చాలా ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇందులో మనం కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మనకిక్కడ 3 ఇయర్ యావరేజ్ రిటర్న్స్ ఉన్నాయి. మనకి 18, 19, 22, 23 ఇలా వాటెవర్ లిస్ట్ వచ్చింది. దాంట్లో హైయెస్ట్ ఏమో మనకి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఇస్తోంది. అండ్ ఈ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై కూడా చూసుకుంటే 13, 14% పడింది. అంటే మొత్తం ఈ యావరేజ్‌లో అన్నిట్లో చూసుకుంటే కూడా ఈ ఫండ్ ఎక్కువ పడింది మార్కెట్‌కి. కానీ మనకి కొంచెం బ్యాలెన్స్డ్‌గా యావరేజ్‌గా పడింది కావాలనుకుంటే సమ్ 5-6% యావరేజ్‌గా పడిన ఫండ్స్ మనం చూసుకుంటే మనకు పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ వచ్చింది. తర్వాత మనకి నెక్స్ట్ ఇంకేం లేదు. పరాగ్ పారిక్ ఒక్కటే అన్నిటికంటే తక్కువ పడింది. అండ్ ఆల్ఫా కూడా ఆల్మోస్ట్ అన్నిటికంటే ఎక్కువ ఉంది. మనకి మోతీలాల్ ఓస్వాల్ తర్వాత పరాగ్ పారికే ఉంది. సో, ఒకవేళ నేను ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో చూసుకుంటే పరాగ్ పారిక్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత మోతీలాల్ ఓస్వాల్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఫ్లెక్సీ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు ఈ 3 ఫండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, ఇలాగా నేను ఏదైతే మీకు ఈ ఎక్సెల్ షీట్‌ని ఇస్తున్నానో దీంట్లో మీరు వెతుక్కోండి. నాకు ఒకవేళ డెట్ ఫండ్ కావాలంటే ఇందులో డెట్ ఫండ్ ఉండదు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ ఇవ్వదు. మనం మినిమమ్ రిటర్న్స్ 20% ఇచ్చాం కాబట్టి అది మీకు ఇక్కడ కనిపించదు. బట్ మీకు లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఇలా చాలా రకాలు అన్నీ ఉంటాయి. మీరు అందులో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏదైతే లిస్ట్ వస్తుందో ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఈ కాంట్రా ఫండ్ అనుకుందాం. కాంట్రా ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే 2 వచ్చాయి. సో, అలాగా మీ గోల్‌ని బట్టి మీకు ఏ ఫండ్ మీకు బెస్ట్ అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెల్‌లోకి రండి. మీరు డేటాను ఫిల్టర్ అవుట్ చేసుకొని మీరు దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకుంటే రేపు పొద్దున ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, అది మంచిదా కాదా, ఇవన్నీ మీరు ఎలాంటి ఆలోచనలు లేకుండా మీ అంతటా మీరు ఇన్వెస్ట్ అనేది చేసుకోగలుగుతారు. సో, ఈ వీడియో మీకు వాల్యుబుల్‌గా అనిపిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ మీకు తెలియని వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉంటే అది ఈ లిస్ట్‌లో ఉందా? మీరు ఎక్సెల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ ఇందులో ఉందా? ఇది కాంపిటీషన్‌తో కంపేర్ చేస్తే అది బెటర్ ఫండా కాదా కూడా మీకు చెప్తుంది కాబట్టి అవన్నీ మీరు అనలైజ్ చేసి నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. నేను ఈ పలానా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను అండ్ ఇది లిస్ట్‌లో లేదు. సో, నేను నెక్స్ట్ టైమ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ వేరే బెటర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో, అలా అన్ని విధాలుగా ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే వీడియో కాబట్టి అందరితో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ని కూడా కొట్టండి. అండ్ వీడియోస్ నచ్చుతున్నాయని తెలియడం కోసం కమెంట్ సెక్షన్‌లో మేబీ నిహాల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో లేకపోతే ఇంకేదైనా వీడియో సజెషన్స్‌కి ఏదైనా పర్వాలేదు. మీ మైండ్‌లో ఏది ఉంటే అది కింద కమెంట్స్‌లో పెట్టండి. ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.